ఇయాల ప్రపంచంలోకి స్వాగతం. మీ ఊపిరిని ఆపేసే కథలు ఇక్కడ మరెన్నో ఉన్నాయి. మీరు చేసే ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ మన కథలకు ఎంతో సహాయపడుతుంది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం రండి. జాగులపాలెం అనే ఊరిలో శాంతి అనే ఒక అమ్మాయి నివసిస్తుంది. ఆమె భర్త పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు. ఆ ఊరిలో చిన్నగా ఒక ఇల్లు, ఊరి చివర ఉత్తరాన ఒక పొలం కూడా ఉంది వాళ్ళకి. ఆ రోజు సాయంత్రం శాంతి భర్త ఎలాగని చెప్తాడు, నేను పొలానికి వెళ్ళి వస్తాను, ఈ లోపు నువ్వే క్యారేజ్ తట్టుకుని రా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రమేష్. శాంతి కూడా పనులు చూసుకుంటూ ఇంట్లోనే గడుస్తుంది. అలా సమయం అయ్యింది. రాత్రి 10 అవుతుంది. రమేష్ ఇంకా భోజనానికి రాకపోవడంతో శాంతి ఇంకా క్యారేజ్ కట్టుకొని సైకిల్కి పెట్టుకొని సైకిల్ తొక్కుంటూ గ్రామంలో అర్ధరాత్రి అలా తొక్కుతూ వెళ్తుంది. అలా ఊరి చివరికి వచ్చేసరికి దూరంగా రమేష్ మోటార్ దగ్గర ఉన్నాడు. వెంటనే తన వద్దకు వెళ్ళి తను తెచ్చిన భోజనం పొలం గొట్టు మీద పరిచి ఒక అట్టాకులో అన్ని రకాల కూరలు వేసి తన భర్తకు ప్రేమతో వడ్డిస్తుంది. తన భర్త ఇలాగనే అంటాడు, శాంతి నువ్వెందుకు వచ్చావు, నేనే వద్దును కదా, టైం ఆల్రెడీ అయిపోతుంది అని అనడంతో, లేదండి మీరు ఈ రోజుకి ఇక్కడే ఉండండి, ఎందుకంటే కుప్ప నూర్పాలి. అంతేకాకుండా మన ఊరిలో దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. మనం పండించిన ధాన్యం మొత్తం దొంగల పాలైందంటే మనం తిండి లేకుండా ఉండాలి. దయచేసి నేను చెప్పింది అర్థం చేసుకోండి. రేపు పొద్దున్నే రండి, నేను ఇంక వెళ్తాను అని చెప్పి సైకిల్ స్టాండ్ తీసి క్యారేజ్ సైకిల్ తగిలించి తొక్కుంటూ శాంతి అలా ఊరిలోకి వస్తూ ఉంటుంది. అలా వస్తున్న తనకి దూరాన ఏదో నీడ ఆనుతుంది. ఎన్ని సైకిల్ ఆపి ఎవరెక్కడ అని అడుగుతుంది. కానీ ఎవరు మాట్లాడరు. ఇక శాంతి సైకిల్ ఎక్కి మరీ తొక్కుతుంది. అంతే, తన వెనక ఎవరో కూర్చున్నట్టు తనకు అనిపిస్తుంది. వెనక తిరిగి చూసింది శాంతి. కానీ వెనక ఎవరూ లేరు. కానీ తన చెవు దగ్గర ఎవరో మాట్లాడుతున్న శబ్దం వినిపిస్తుంది శాంతికి. కానీ వెనక ఎవరూ లేరు. గాలి జోరుగా వేస్తుంది. నిశ్శబ్దంగా ఉంది ప్రాంతం. చుట్టుపక్కల చూస్తే చీకటి. గ్రామంలో ఒక్క మనిషి కూడా తిరగట్లేదు. శాంతికి భయమేసి అటు ఇటు చూస్తూ తొందరగా సైకిల్ తొక్కుతుంది. అప్పుడే ఉన్నట్టుండి సైకిల్కి ఏదో అడ్డు వచ్చింది. వెంటనే సైకిల్ కింద పడింది. శాంతి కూడా దొల్లుకుంటూ ఒక మూలన పడింది. శాంతి భయపడుతూ దిక్కులు చూస్తుంది. అప్పుడే గట్టిగా ఆ గ్రామంలో అరుపులు వినిపిస్తున్నాయి. శాంతికి ఎంతో భయం వేసింది. దూరాన్నించి శాంతిని ఎవరో చూస్తున్నట్టు శాంతి గమనించింది. ఆమె వద్దకి వెళ్ళి, ఎవరు మీరు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని శాంతి తనను ముట్టుకోవడానికి ప్రయత్నించింది. శాంతి ముట్టుకుంటుండగా ఆమె మాయమయ్యింది. అంతే, తన భయం ఇంకా రెట్టింపైంది. శాంతికి ఉన్నట్టుండి గుండాగినంత పని అయింది. ఆ దెయ్యం వెనక నిలబడి శాంతిని పేరు పెట్టి పిలుస్తుంది. శాంతికి నోట్లో మాట బయటికి రావట్లేదు. అరదమ్మన్నా అరవలేకపోతుంది. వెనక్కి తిరిగి చూసింది శాంతి భయంతో. ఆమె తెల్ల చీరతో తెల్లని గుడ్డలతో చాలా భయంకరంగా క్రూరంగా శాంతి వంక చూస్తుంది. ఆ దెయ్యాన్ని చూసిన శాంతి భయంతో పరుగులు తీసింది. కానీ ఆ దెయ్యం గట్టిగా నవ్వుతూ శాంతిని పడవేసింది. తన పొడవాటి జుట్టుతో శాంతి పరిగెడుతుండగా తన కాలికి తన జుట్టు తగిలి కింద పడింది. ఆ దెయ్యం జుట్టుతో శాంతిని గబగబా లాక్కి వెళ్తుంది. శాంతి అరుపులు ఊరంతా వినిపిస్తున్నాయి. కానీ ఊరి జనాలు ఎవరు బయటికి రావటం లేదు. శాంతి భయపడుతూ, నన్ను వదిలేయండి, మీకు దండం పెడతా అని గట్టిగా అరుస్తూ తను మొక్కుతుంది. కానీ ఆ దెయ్యం వినకుండా గట్టిగా నవ్వుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో శాంతికి ఏం అర్థం కావట్లేదు. ఈ దెయ్యం ఏంటో, ఈ ఊరు వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకున్న మాటలు శాంతి అయితే వినలేదు. ఎందుకంటే శాంతి కొత్తగా పెళ్ళయి ఆ ఊరికి వచ్చింది. శాంతికి కట్టుకున్న భర్త కూడా ఈ విషయం చెప్పలేదు. ఆ ఊరు శపించబడింది. అర్ధరాత్రి ఆడవాళ్ళు ఆ ఊరు బయట ఉంటే ఒక భయంకరమైన దెయ్యం వాళ్ళు వేటాడి క్రూరంగా చంపేస్తుందని శాంతి భర్త ఎప్పుడూ తనకి చెప్పలేదు. ఎందుకంటే తను అలాంటి మూఢనమ్మకాలు నమ్మడని శాంతికి తెలియదు. శాంతి భర్త తన ఊరిలో ఇలా జరుగుతుందని చెప్పకపోవడంతో శాంతి ఈ ప్రమాదానికి చేరువైంది. ఆ దెయ్యం గట్టిగా నవ్వుతూ ఆ చెట్టుకి ఈ చెట్టుకి వేలాడుతూ తనని భయపెడుతుంది. శాంతి భయపడిపోయిన శాంతి మోకాల మీద ఉండి, నీకెందుకు నేనంటే ఇంత పగ, నీకు నేనే అన్యాయం చేశాను, ఈ ఊరు ఎందుకు అన్యాయం చేసింది అని అడుగుతుండగా ఆ దెయ్యం ఉన్నట్టుండి కుప్పకూలిపోయి ఏడుస్తుంది. అది చూసిన శాంతికి ఎంతో గాబరా పుట్టింది. చెప్పు అని గట్టిగా శాంతి అడిగింది. అంతే, ఆ దెయ్యం కన్నీరుతో తన గతం చెప్పడం మొదలెట్టింది. నా పేరు ప్రియా, ఈ ఊర్లో నివసిస్తున్నాను. నాది సింహరాశి అవ్వడం వల్ల ఈ ఊరి జనాలందరూ నన్ను కలిసి బలిచ్చారు.
ఈ ఊరు చాలా కరువులో నడుస్తుంది. ఈ ఊరు వచ్చిన ధాన్యం మొత్తం మాయమైపోతుంది. ఈ ఊరు వాళ్ళు నన్ను అన్యాయంగా ఈ ఊరు పొలిమేరలో నన్ను బలిచ్చారు. ఎందుకంటే ఈ ఊరు కరువుతో మునిగిపోయింది. ఒక్కనాడు కూడా ఒక వర్షం చుక్క ఈ భూమి మీద పడలేదు. గత 20 సంవత్సరాల నుంచి ఇలా పద్ధతి ఇలాగే నడుస్తుందని నన్ను ఈ ఊరు చివర బలిచ్చారు. నేను చేసిన తప్పల్లా ఈ ఊరిలో పుట్టడం, నాది సింహరాశి అవ్వడం వల్ల ఈ ఊరికి మొత్తం జాతకాలు పిచ్చి అని చెప్పడంతో శాంతి అల్లాడిపోయింది. శాంతి చేతులు జోడించి నన్ను వదిలేవా అని అడుగుతుండగా ఆ దెయ్యం గట్టిగట్టిగా నవ్వుతూ ఆ దెయ్యం ఇలాగనే అంటుంది, నీ చావుతోనే మొదలవుతాయి మిగతా వాళ్ళ చావులు కూడా, అందరూ చనిపోవలసిన వాళ్ళే అని చెప్పి శాంతిని క్రూరంగా తన ఛాతిని చీల్చి మరీ చంపేసింది. అదే ఊరి పొలిమేరలో తన బలిచ్చిన చోట శాంతి కుప్పకూలిపోయి చనిపోయి ఉన్న మృతదేహాన్ని చూసి ఊరు వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ వచ్చారు తెల్లవారవడంతో. శాంతి భర్త ఇంక తెల్లవారైందని రమేష్ ఊరిలోకి సైకిల్ తొక్కుంటూ వస్తున్నాడు. అలా వస్తున్న తనకి ఊరు మధ్యలో ఇలా అందరూ నిలబడి ఉండడం చూసి అక్కడ సైకిల్ ఆపి ఆ ఎదురుకి వెళ్ళాడు. శాంతి శవాన్ని చూసి భయంతో అల్లాడిపోయి గట్టిగా పట్టుకొని తన గుండెల్లో బాధంతా చెప్పుకుని శాంతిని పట్టుకుని ఏడుస్తున్నాడు. ఇదంతా నా వల్లే జరిగింది. నేను ఆ రోజు చెప్పుంటే ఈ రోజు నువ్వు నాకు ప్రాణాలతో దక్కేదానివి అని బోరుమంటూ ఏడుస్తున్నాడు రమేష్. అప్పుడే అక్కడికి ఆ ఊరు పెద్దయిన ఒక వ్యక్తి వచ్చాడు. తనతో పాటే ఆ ఊరు గ్రామస్తుల్లో ఒకడైన పంతులు కూడా వచ్చాడు. వాళ్ళిద్దరూ ఇలాగని చెప్పారు, ఈ చావులు అంతం కాదు, ఆరంభం. అంటే ఆ దెయ్యం ఇంకెంతమందిని బలి తీసుకుంటుందో అని మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ శాంతి భర్త కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. ఇంతలోపు ఈ విషయం తెలిసిన తన పట్నంలో ఉన్న తమ్ముడు తన భార్యను తీసుకుని ఈ ఊరిలోకి అడుగుపెట్టాడు. అసలైన కథ ఇప్పుడు మొదలయ్యింది. మిమ్మల్ని మరెంతో భయపెట్టే కథలు కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, త్వరగా వస్తుంది. మన కథలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోద్దు.